హలో అందరికీ నమస్కారం. షానొద్దులయ్య కదా. నేను కూడా మంచి టీంతో వచ్చిన ఇవాళ. నేనేంటిదంటే ఇవాళ సమరు సత్తి ఎవరికన్నా సమరు లేదని తెలిస్తే చాలు నేను అక్కడ ప్రత్యక్షమైతా. వాళ్ళకు సమరు వచ్చేదాకా మాట్లాడుతుంటాను అనమాట. ఇప్పుడు 6 తారీఖు వచ్చేది, ఇది 6 తారీఖు వచ్చేది మెన్షన్ హౌస్. ఏంటిది? మల్లేష్. నువ్వే కానీ మల్లేష్ అంటే. ఇప్పుడు ఈ 10,000 సామాను కూడా ఆయనే తెచ్చిచ్చిండు ఒకటి. ఇవన్నీ మనయే సార్. ఈ ఇంత కాస్ట్లీ ఉన్నాయి మన తాన. పైసలు ఇస్తే ఎంత కాస్ట్ లేదన్నా పెడతా. బంగారది కావాలని అట్లా కూడా ఉన్నదా? అబ్బా, ఉన్నాయా? బొమ్మల కాడ నుంచి కుర్చీల దాకా అన్నీ ఉన్నాయి కదా. అన్నీ ఉన్నాయి సార్. అవును, ఈ సినిమాకు 1 2 3 4 2 బొమ్మలు 6 మంది ఇంకా లేకపోయినా అర్ధ డజన్ మంది వస్తే అయిపోతుండే కదా. ఇంకా పిలుద్దామన్నా, మీరు చెప్పండి. గాయత్రి ఎందుకు నవ్వుతున్నావు? బిత్రిని చూసి నవ్వొస్తుందా నీకు? లే మీ మాటలు వింటే మంచి నవ్వు వస్తుంది. ఆ, అందరి ఈ మాటలు కూడా మంచిగా ఉంటాయి చక్కెర లెక్క. థ్యాంక్ యూ. కానీ ఉప్పు ఎక్కువ వేస్తుంది అన్నిట్లా. ఆ, కాదు, అవును, మనకిద్దరికి ఒకటి మ్యాచింగ్ ఉంది తెలుసా? ఈ సినిమాకు చాలా నాకు కనెక్టింగ్ ఉంది. గాయత్రి ఇక్కడ బిత్రి. ఎవరైనా చూస్తే ఆ సుట్టాలే అనుకుంటున్నారు. అవును, నీ పేరులో కూడా మాగంట ఉన్నది కదా, ఒక ఎల్ఎంఎల్ కూడా ఉన్నది కదా జూబ్లీ హిల్స్ లా. చుట్టాలా మీకు? ఎల్ఎంఎల్లా ఉండే కదా ఎల్ఎంఎల్. చుట్టాలా మీకు? ఇంటి పేరు ఉన్నది? ఇంటి పేరు ఉంది, చుట్టాలే. నిజంగా చెప్పే? నిజంగా మనకు పొలిటికల్ పవర్ చాలా ఎక్కువ, అందుకనే కంట్రోల్లో పెడతా అందరినీ. అసలు పేరు అంటే నీది ఇంట్లోనేమో మల్లేశం ఉన్నది, కొసరి పేరు అంటే మల్లేశమే కానీ అసలు పేరు అది కదా మాగంటి. గట్లా అంటున్నా. గట్లయితే ఈ మాగంటి సింగిల్ మాగంటి ఒక్కనివే అన్నట్టు. వెనక ముంగట ఏం లేదు, పెద్దగా ఏం లేదన్నా. ఉన్నా కదా చెప్పు. జర ఆగు, నువ్వు అందరినీ ఇంట్రడ్యూసింగ్ చేయాలి. ఇక్కడిగో సఫ్డ్ ఇచ్చిన ఆయన ఉన్నాడు, మన బొబ్బిలి పులి. థ్యాంక్స్ కన్నా. ఎప్పటి నుంచో కలుద్దాం అనుకుంటున్నాం, మనమేమో అలా కలిసినాం. కెమెరా ముంగట కలవలేము మనం. కెమెరా ముంగట ఇప్పుడే కలిసినాము. సురేష్ అన్న ఇప్పుడు కాదు, ఆయన డఫ్ కొడితే బోనాల పండుగకు మేకపోతులు జడితిస్తాయి, జల్లి గొర్రెపోటీలు జడితిస్తాయి ఆ డఫ్ సఫ్ఫుడుకు. నక్క అంటే ఇట్లా కొడతాయి, కొయ్యినరా ఇక సఫ్ఫుడు చాలనుకుంటాయి. అట్లా బతుకమ్మ పండుగకు పాట ఇడిచిండు అంటే పువ్వులు కూడా బతుకమ్మ మారుతాయి. అంత మంచిగా ఇచ్చిండు. ఈ సినిమాకు కూడా మంచిగా ఇచ్చినవే. మనం 2 పాటలు పాడినామన్నా. అవును, ఇదొకటి, ఇంకొకటి వేయండి వేయండి దేశండి రా వినాయక చవితి పాట అన్న. అవును, డాన్స్ కూడా ఇస్తేవి శాలాలు ఉన్నప్పుడు. అట్లా మంచి మంచి పాటలు ఇచ్చిండు, లిరిక్స్కి ఇచ్చిండు. అన్న కసిరే దాని గురించి చెప్పుకోవాలి ఇంకా. ఇంకా నేను చూస్తేనే మంచిగా బొమ్మలు ఎక్కువ ఉంటావే. ఇది ఫోటో తక్కువ దౌడ కింద ఎక్కువ ఎందుకుంటుంది నీకు? ఎక్కడో దిక్కిన దాయాలన్నారన్న. అదే అందరికి కాదు అట్లా, నీకే అది మంచిగా చెవ్వి. నేను కూడా అట్లుండే డైటింగ్ అంట అని అప్పుడు మగేష్ బాబు సార్ చెప్పినట్టు తిని పేగులు సన్నం చేసుకున్నాను నేను. పేగులు పోయేటక్కలా పెరుగులు కూడా సన్నం అయిపోయింది. దానికి దీనికి ఏమున్నదో కలర్స్కని అర్థమైతలేదు. ఇట్లా ఉండాలి షాకు లెక్క మంచిగా వాడుకోవట్లేదు. అవునే, తాగుబోతా అంటే ఇట్లా మొత్తం ఇట్లా రగ్గడిగా మసి పూసుకున్నట్టు ఉండాలి. కానీ ఇంత ఎర్రగా ఉన్న వాళ్ళని ఎందుకు తీసుకున్నారు? అంటే పెళ్ళైంది కదా అన్న, ఇక పెళ్ళం మేకప్ కూడా రాసుకుని వచ్చేసిన నేను. కొంచెం తెల్లగా కనిపించాలి కదా, అసలే ఫస్ట్ టైం టీవీలో కనిపిస్తా. ఇప్పుడు డైరెక్ట్గా కనిపిస్తే ఒక ముచ్చట అడగాలి నేను. అయితే ముందు ఆడిషన్లో పెట్టిన తాగినోడు ఎట్లుంటాడు, తాగినాక ఎట్లా మాట్లాడతారు, ముందు ఎట్లా? నువ్వు తాగడం అలవాటు ఉందా నీకు? అస్సలు లేదు, కానీ ఆడిషన్కి మాత్రం తాగేసిపోయినా. తాగిపోయినా మజాకులో రజాక్ చేస్తున్నాను. అస్సలు రజాక్ అయితే లేదు, మజాక్లోనే అవుతున్నా. నిజంగానా? 100%. డైరెక్ట్గా రన్నా ఒక ఫారిక రాయను. నువ్వు రావాలి రండి రావాల్సిందిగా మనవి చేసుకుంటున్నాము. దాయ్ నా పక్క పంటి కూర్చోయే. అన్న బాల్య సతీష్ అన్న కదా ఆయన? కానీ బాల్యనే కదా? కాదు, బాల ఎందుకు వచ్చింది? వినోద్ బాల ఇట్లనా? కాదు, అదిగో చెప్తుంది చైల్డ్ సతీష్. బాల్య సతీష్. బాల్య అంటే అదే అంటే ఇంగ్లీష్ మీడియం, అసలే 11th క్లాస్ దాకా చదువుకుంది అన్న. మా ప్రొడ్యూసర్ కూడా పిలవన్నా. పైసలు లేరు మరి, ఇంకా బ్యాలెన్స్ ఉన్నాయేమన్నా? మరి ఎందుకు అంత రిక్వెస్ట్ చేస్తుంది? పైసల నీరు మాత వచ్చిందా? రాజేష్ అన్న కూడా రాజేశం అన్న దాయే
నీకు రాజీ ఎస్ అని ఒత్తు పలకాలనా? అట్లా పెట్టి ఏం చేయాలి మరి ముచ్చట అట్లా ఉన్నది. అదే ఇప్పుడు సోఫాకి అందం అన్న మంచి సినిమా తీసినవే, మంచిగా ఉంది. టైలరింగ్ బుద్ధరీలు చూసినాక మంచి కిక్ వచ్చింది. నచ్చిందని నచ్చక ఫట్కే కానీ ఉరికొచ్చిన నేను పిలువంగానే ఇయ్యాలంటే ఇయ్యాల, రేపు అంటే రేపు వస్తూనే ఉన్నా నేను. అంతా ఈయన చేపించిండు, ఏం చేయాలి? ఆ, అట్లా కట్ చేపించి ఇట్లా కట్ చేపించి అతక పెట్టాడు, మంచిగా వచ్చి. అవునే సెలస్కిన్ చేసేటప్పుడు అసలు తాగుబోతా అంటే నేను ఎట్లా ఊహించుకున్నావు? అంత మంచిగా స్మార్ట్గా ఉంటాడు కదా, అవును ఎట్లా ఊహించుకున్నావు మళ్ళీ తాగుబోతా అంటే? తెలియదు అన్న, బాగుంటాడు అనిపించింది. ఆ, చూసిన తర్వాత మరీ మరీ టూ మచ్ అంటే చూసి మనం ఫస్ట్ టైం చూసినప్పుడు మంచి మేల్ బార్బీ డల్లా ఉండేవాడు. ఉమ్. ఫీమేల్ అయిపోయి ఇక సార్ లుక్ టెస్ట్ చూసిన తర్వాత ఇంక అప్పుడు మా ఎడిస్తో చూసి అరే ఏంట్రా మరి ఇలా ఉన్నాడు, కొంచెం డల్ చేయండి రా ఆ. అని చెప్పి చేపిస్తున్నాం. కానీ మస్తు చేసిండు. కానీ ఎవరికైనా కూడా మేకప్లకు తెల్లగా చేయడానికి ఖర్చు అవుతుంది. అవును ఈ తమ్మునికి ఏమో నల్లగా చేయడానికి ఖర్చు అయ్యి ఉంటుంది. అవునన్నా అవును అంబర్ పౌడర్ తీసుకోండి, డస్ట్ తీసుకోండి, దుమ్మెత్తి పోయింది, అవును ఇట్లనే ఉంటుండేనా? ఎండలో నుంచోబెట్టినా అట్లా కూడా కాలేవు కర్రే. ఎండలో నుంచోబెట్టి రోజు మొహం ఎండలో పెట్టుకో, నాకు అట్లా నల్లగే రా అన్నాడు. అట్లా రోజు రోజు అలవాటు అయిపోయి సినిమా అయిపోయేసరికి కర్రోన్ అయిపోయినా నేను కూడా. ఇంటికెళ్ళి కూడా కత్తిరిపించుకున్నా. ఇవాళ కత్తిరే ఇచ్చిన. మంచిగా గడ్డం గిడ్డం చూస్తానులా. పర్లేదు. ఫస్ట్ అందులో ఆ బాక్సర్ సినిమాలోనేమో మంచిగా ఇట్లా ఆఫీసర్ సినిమానా? బాక్సరే, లక్కీ బాక్సర్. లక్కీ బాస్ కాదా? భాస్కర్ నాకు ఒత్తు ముందర వచ్చింది, తర్వాత తర్వాత వచ్చింది. సేమ్ కదా. మీ ఇద్దరు సోఫా తానే కుదిరిందా? కసిరెడ్డి అన్న కూడా దానికంటే ముందే ముందు సోఫా తా ఇద్దరు ఎట్లా ఆర్ట్స్ ఆఫ్ వీడియో కాల్నా లేకపోతే బయట ఇడివిడిగా కూడా కలుస్తారు? ఈ సినిమాకి మాతో ఎంత అడుక్కోపించుకున్నాడు అంటే సార్కి ఫోన్ చేసి, సార్ నేనైతే ఫస్ట్లో అయితే ఫోన్ చేసి, సార్ మీరు సినిమాలో ఉంటే మంచిగా ఉంటుంది సార్, రండి సార్ అంటే చూస్తాలే అమ్మా అన్నాడు. సార్ మళ్ళీ అర్ధరాత్రి ఫోన్ చేసి సార్ 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 అని 10 రోజులు అడిగిచ్చిన తర్వాత అప్పుడు చెప్పిండు, సర్లే వస్తలే బ్రదర్, వచ్చిన తర్వాత చూద్దాంలే అని అన్నాడు. కసిరెడ్డికి ఇంత కసి ఉంటుందా? అంత కసి ఉండదు అన్న. నీకు తెలిసిందే కదా కొన్ని అక్కడ డేట్స్ ఇష్యూస్ లేదంటే వేరే వేరే ఏ ఉంటాయి కదా. కానీ మా సెట్కి మాత్రం ఫుల్ కసిగా వచ్చిండు. అవును, అస్సలు పొద్దున 7 గంటలకల్లా వచ్చేసిండు 6ంటికి రమ్మంటే. ఐమంతా మల్లె పూలు చుట్టుకుని కసి మీద. అదే ఇప్పుడు అంత కసి ఉన్నందుకే మల్లెపూలు ఇచ్చిరా నీకు? లేదన్న, బేసిక్గా అది ఏంటంటే ఒరిజినల్ క్యారెక్టర్ డైరెక్ట్ అవుతుంది. ఇంకా చెప్పకుండానే చెమటలు పడుతుంది చూడండి ఇది. డైరెక్టరు అంటే అన్ని రకాల అన్ని క్యారెక్టర్లు తన అనుకుంటాడు, కానీ తనే కాలేడు కదా అట్లా. లేదన్న, ఫస్ట్ సినిమాలో మీరు చూసుకుంటే అందులో ఉన్న ప్రతి క్యారెక్టర్ ఫస్ట్ డైరెక్టర్ ఎక్స్పీరియన్స్ అది. తర్వాత మనం ఏదో ఎక్స్పీరియన్స్ చేయాలి తప్ప. అవన్న సతీష్ అన్న ర్యాగింగ్ లా ఉందన్న. లేదన్న, రావాల్సిందే. ఇది ఊతుకు కావాలి. అసలు ఎవరేం చేసిండ్రు, అసలు ఎట్లా తిఫల పడ్డారు వెనక ఫోన్టి, ఎందుకన్నా మావు అట్లా మూతి మైక్ అట్లా పట్టుకుని. ఒకటే మైక్ ఉందన్న, లాస్ట్కి వచ్చింది కదా సినిమా, కొంచెం బడ్జెట్లు. అవా అన్న, ఈ క్యారెక్టర్లు డిజైనింగ్ చేసేటప్పుడు ముందే వీళ్ళని బట్టే రాసినవా లేకుంటే రాసుకున్నాక వీళ్ళు వచ్చిండ్రా? లేదన్న, వీళ్ళని అనుకున్న తర్వాత రాసినాం. బయట నీకు బాగా ఇట్లా సోషల్గా తిరుగుతుంటావు ఎక్కువ? బాగా తిరుగుతా. చాయ్ డబ్బాల కాడ చాయ్ ఇంకా బెల్ట్ షాపుల కాడ ఎట్లుంటాయని రాస్తుంటావా? అనే కూర్చుంటాడు సాయంత్రం పొద్దుగా ఏమో చాయ్ బండి దగ్గర ఉంటాడు. షూటింగ్ అయిపోగానే కూడా బెల్ట్ వేసారండి నటింగ్కి. అవుతున్నప్పుడు కూడా బెల్ట్ వేసారు. అన్న కథ చెప్పినాక మనోడు పోయి వైన్ షాప్ లో కూర్చుంటాడు సాయంత్రం పూట పర్మిట్ రూమ్ లో. మాస్క్ పెట్టుకుంటుంటివా? ఏ అవసరం లేదన్నా, పోయి కూర్చున్నాడే. గుర్తుపట్టి ఒక సెల్ఫీ అంటే సెల్ఫిస్ట్ అంటానికి ఈ సినిమా రిలీజ్ అయితే సెల్ఫిస్ట్ అవుతుంది. అప్పుడు ఇంకా వేరే సినిమా చేస్తుండే కదన్నా, యానిమల్ చేస్తుండే కదా, మనల్ని ఎవరు గుర్తుపట్టకపోతుండే. అవే ఇప్పుడు టెంట్ వేసినావా మళ్ళా? నా టెంటే లేపినా ఆడ విజయన్న పెళ్లికి. విజయన్న పెళ్లికి టెంట్ మొత్తం మంతానికించే పోయింది. నీకు అక్క అవుతుంది కదా? మాకు చెల్లెనా, చెల్లి పెళ్ళే హండిల్ నా తెగానికించే పోయిన. వాళ్ళు కూర్చున్న స్టూళ్ళు ఉన్నాయి కదా, అవి కూడా మనమే స్పెషల్ డిజైన్ చేసి. ఏం పెట్టిండ్రే వాళ్ళకు? రిటర్న్ గిఫ్ట్ ఏమని ఇచ్చిరా నీకు? నాకా రిటర్న్ గిఫ్ట్ సినిమా టికెట్లు కొనుక్కొని ఫస్ట్ డే పోయి చూస్తా అన్నారు. వాళ్ళు దానికంటే వాళ్ళు టిట్టర్లో పెడితే చాలు చాలు, అదే గిఫ్ట్. అవు చెప్పినావా మరి అక్క? అంటే ఇప్పుడే పెళ్ళి అయింది కదా చెల్లమ్మని, ఇప్పుడే అప్పగింతలు ఇచ్చి అప్పుడే ఫేవర్లు అడిగితే మంచిగా ఉండదని చెప్పి
వచ్చి సపోర్ట్ చేయకుండా కూర్చున్నా. హుషారు ఫిట్నే ఉన్నాడు చూడు. నేను ఎట్లా అంటే నాకు అట్లా చెప్తున్నాడు. ఆ, గాయత్రి మన అంటదంటే ఏమంటలేదు. మీరు మల్లేష్తోనే ముచ్చట పెట్టిర్రు, అందుకే మంచిగా కూర్చొని చూస్తున్నా మిమ్మల్ని. ఫస్ట్ నిన్నే పలకరించిన. అవు ఇగో నీ ఏడైనా కూడా కూడా కూడిని కదా ఆ, మల్లేశానా, ఏడైనా కూడా ఆడపిల్లలు ఉంటేనే అందం, అవు వాళ్ళు ఉంటేనే నీట్గా అంత సర్ది పెడతారు మనం వచ్చేటకాల. ఇట్లా సినిమాలో కూడా నీకు అన్ని సర్ది పెట్టిందా మంచిగా? బోటి కూర వండుతుంది అన్న, గలీజ్ ఉంటుంది, తినలేం అసలు. ఇక నేను సర్లే 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 అని తింటుండే. ఇంకా పెళ్ళైన తర్వాత ఏమవుతుంది, తిని తిని అలవాటు అయిపోతుంది, అది గలీజానికి కూడా ఉండదు, లవ్ చేసేస్తాం ఇక. అదే నాకు ఇప్పుడు ఆ బుడ్డరీలు చూసినాక ఒకటి ఐడియా వచ్చింది. ఒకటి గిడ కవర్ ఉంటుంది ఇచ్చిన, అయితే నువ్వు ఏం చేస్తావు అంటే కొంచెం సారు కాసి పెట్టు. ఇవి ఏం చేస్తావు అంటే ఇవి ఒక ఆయనకు చెప్పిన అనమాట ఆల్రెడీగా. ఇవేం చేయాలంటే ఇవేమో తునకలు చేసి మసలు పెట్టుకోవాలి. ఓకే, మల్లెపూలు ఇవేమో మల్లెపూలు అనేటివి అల్లి పెట్టుకోవాలి, మునక్కాయలు అనేవి మసలు పెట్టుకోవాలి. ఒక ఆయన ఏం చేసిండు, ఇవేమో మల్లెపూలు ఏమో మసలు పెట్టుకుండు, మునగకాయలు ఏమో అల్లి పెట్టుకున్నాడు. ఆయన ఏమైనా ఇంటర్నెట్లో చూసినావా, అరే ఆయన నిన్ను 6 సార్లు ఆయన్నే ఆయన ఉల్టైంది ఆయనకు, అంటే అర్ధగంటకు 6 సార్లు అయింది ఆయన. ప్రాబ్లం అవుతుంది మనకు, ఫిజియోథెరపిస్ట్ని కలవాల్సి వస్తుంది అప్పుడు ప్రాబ్లం పోయి. మళ్ళీ పర్మనెంట్ కొడగల. చూడు ఆసన్ చూడు, తక్కువ అవుతుంది ఏం కాదు. నేను ఇవి ఉన్నాయి కానీ మనకు ఏదో అవుతుంది నాకు. ఇవి శైలీస్లో ఫేమస్ అన్నట్టు. స్వీట్ పొటాటో కాదమ్మా, మురంగడ్డలు అంటారు ఇవి. ఇంగ్లీష్, గంజగడ్డలు అంటారు కదా. కందగడ్డ మురంగడ్డ ఇగో ఊరికి ఒక పేరు ఉంటుంది. ఇంగ్లీష్ లో స్వీట్ పొటాటోనే అంటారు. గదే. ఎంత చూసినావా అన్న, 11వ క్లాస్ వేరు సైజ్ వస్తుంది. వస్తుంది నువ్వు స్వీట్ అంటే ఇట్లా మురంగ ఇది. అంటే మా నాన్న నన్ను ఇంటర్ దాకా చదివించుండు, పెద్ద చదువు, అందుకే ఇంగ్లీష్ వచ్చు నాకు. ఇవి చూడు, ఆ, ఇవి ఆమెకి ఇగో కొంగు పట్టు, కొంగులో వేస్తా. ఎట్లా అనిపిస్తుంది అవి పట్టుకుంటేనే? ప్రోటీన్, గుడ్ ప్రోటీన్. ప్రోటీన్ కాదు, అది కార్బోహైడ్రేట్స్. ప్రోటీన్ అన్నట్టు. ఎస్, యా, గుడ్ కార్బోహైడ్రేట్స్, స్వీట్ పొటాటో. ఎవరికి ఇవే ఇప్పుడు వాళ్ళకు ప్రాబ్లం ఎవరికి ఉంది అనేది అర్థమైతలేదు. ఒక రకంగా చెప్పాలంటే గాయత్రికి ఉన్నట్టు అనిపించింది టైలరింగ్ చూస్తే. టైలరింగ్ చూస్తే కరెక్ట్. తెలివైన వాళ్ళు మీరు, పసిగట్టేశారు చూడండి. నువ్వు అట్లా పెట్టుకోకు, ఇప్పుడు ఇంటర్వ్యూ అయిపోయేదాకా నన్ను ఉండు, జాగ్రత్తగా ఉంటా. మీరే అన్నారు కదా అల్లుకోవాలి. ఆసన్ చూడు మళ్ళీ. పెంగ్విన్ ఆసన్ చూడమన్నారా? అయితే మలేష్ అన్న అన్నా ఆయనకి ఇవ్వాలి మళ్ళీ ఫుల్ ఇక్కడ. అవు అది కరెక్ట్. మనం ఆస్తు ప్రకారం కసిగా టైలరింగ్ లో అన్ని అదే అడుగుతుండు. ఊక పాపం అన్న. ఏమవుతుంది? బాల్య సతీష్ అన్న ఇది రాసుకున్నావు కానీ బాల్య సతీష్. బ్రాండింగ్ అట్లే వచ్చింది. ఇప్పుడు నువ్వు ఇంతగానము బాలయ్య బాబు బ్రాండ్ని ప్రమోషనింగ్ చేసినావు, అంటే అది ఫస్ట్ నుంచి అనుకున్నావా? అంతకుముందు కూడా 90 LML అని వచ్చినాయి, మళ్ళీ వీటి మీద వచ్చింది కదా సినిమా, మళ్ళీ ఎట్లా అనుకున్నావా? ఏం కాదనుకో. అట్లేం లేదన్నా, అంటే ఈ కథకు ముందే ఈ టైటిల్ ఉందన్న, కథ రాయడానికి ముందే. ఇంట్లో క్యారెట్ కర్రలు తీసుకున్నప్పుడు పెద్దలను పెట్టినావు కానీ మురళీధర్ గౌడ్ అన్న వాళ్ళంతా బిర్జీలు ఉన్నారు కదా, మరి ఎట్లా ఇచ్చినావు? నచ్చిందన్న, వాళ్ళకి పిలిచి కథ చెప్పినప్పుడు వాళ్ళకి బాగా అనిపించింది, చేస్తామన్నారు. ఆయన కూడా బాగా కోఆపరేట్ చేసినాడు. ఆయన కూడా అప్పటికి చాలా బిజీ ఆర్టిస్ట్, ఇప్పటికీ బిజీ ఆర్టిస్టే. నేను వస్తాను చేస్తానని చెప్పి వాళ్ళ డేట్లన్నీ బాగా సెట్ చేసుకొని వచ్చాడు అన్న. మళ్ళా బొబ్బిలి అన్న పెట్టాలని ఎట్లా అనిపించింది? అన్న కూడా బిర్జీగానే ఉన్నాయి, పెద్ద సినిమాలే చేసిండు. ఆయన మొన్న టీజర్ లాంచ్ లో ఒక మాట అన్నాడు అన్న, వార సతీష్ అన్న నాకు అవకాశం ఇచ్చాడు అది ఇది అని చెప్పి, అది అబద్ధం. ఆయన విరాటపురం చూసి మేం ఫ్యాన్స్ అయ్యాం, నేను మా ప్రొడ్యూసరు ఒక ఇట్లా చూసి అసలు ఆయన మాకిచ్చాడు ఆపర్చునిటీ, మేము ఆయనకి ఇవ్వడం కాదు. సో అట్లా విరాటపురం ఎక్కువ ఉన్నాం మేము. సో ఒక ట్రాన్స్లోకి వెళ్ళిపోయినాం. ఆయన పాటలు నేను మా ప్రొడ్యూసరు చాలా లాంగ్ జర్నీలు వస్తాం కార్లో ఓఆర్ఆర్ మీద వెళ్తూ ఆయన పాటలు వినుకుంటూ పిచ్చెక్కిపోయి ఎట్లన్నా అసలు ఈయనతో చేయించుకోవాలని మేము పట్టుబట్టి చేయించుకున్నాం. బట్ ఈయన బాగా మంచి అబద్ధాలు చెప్పాడు స్టేజ్ మీద. లేదన్న, అన్న నాకు
ఉందే నాకు అన్న మంచి ఆపర్చునిటీ ఇచ్చిండు నా టైంకి. మనం విరాటపురం తర్వాత కొంచెం ఉండే అన్న రాజేష్ అన్న నాకు యూఎస్ లో సినిమా చూసి నన్ను కలవడానికి వచ్చిండు. డైరెక్టర్ వాటర్ పెట్టుకోం పక్కకు పెడితే ఫస్ట్ ఆయన నన్ను కలవాలి అని చెప్పి వచ్చి నన్ను కలిసినాక లేదు మనం ఫిక్స్ అయ్యి చేసుకుందాం అని చెప్పి ఒక టీమ్ లాగా ఫామ్ అయ్యి చేసుకున్నాం అన్న. ఈ ఫస్ట్ ఈయన మంచి సింగర్ అన్న, మంచి మ్యూజిక్ నాలెడ్జ్ సింగరు. మరి గంత పాటలు వాడి నన్ను ఎందుకు పిలిచినవే? త్రిబులార్కి రాజమౌళి సార్ దగ్గర అవును. నాటు పాట ఘంటసాల ఎట్లా పాడితే ఎట్లా తీస్తే కదా, ఒక్కసారి మా మింగలేక మంగళవారం కూడా ఘంటసాల పాడితే ఎట్లుంటుందో ట్రై చేయాలి. సూపర్ బాల్ ఒక్కసారి ఇప్పుడు నాకే పల్లవి పెడతారా? అట్లీస్ట్ ఒక పల్లవి నేను ఊహించండి వేసిరు నాకు. పల్లవి ఒకటి సార్. దానికి బాగా ఇదైపోయింది. పాడతాడు ఫస్ట్ అన్నని ఎందుకు అనుకున్నాం అనేది నన్ను ఎందుకు అనుకున్నావు? సింగర్ అంటే నీది ఒక పాట అంతకుముందు విన్నానన్న, అది నాకు బాగా అనిపించింది. అంటే మా ఇది ఇత్రి సతన్న పాడాడు ఈ సాంగ్ అని చెప్పి నాకు బాగా చెప్పొచ్చు ఆ పాట. చెప్పొచ్చు ఏం. కేసీఆర్ సార్ది సాంగ్. ఆ సాంగ్ విన్న తర్వాత నాకు బాగా అనిపించింది. నిజంగానే ప్రేమతోనే అది నిజంగా జంగిరెడ్డి అన్న వాడిండు. అది జంగిరెడ్డి అన్న వాడిన తర్వాత ఇప్పుడు ఆయా షేర్ వాడిండు కదా, ప్యారడైజ్లో వాడిండు కదా, అవునవును ఆ అన్ననే వాడిండు. వాడినాక నేను అడిగిన అన్న నేను వాడతానే అంటే సరే అని కందికొండ అన్న అప్పుడు ఉన్నాడు. కందికొండ అన్న ఏమన్నాడు, మరి పైసలు అయితే లేవన్నా అంటే పైసలు వద్దు ఏమొద్దే ఇంత మంచి పాట అని ఇడిచినాక అప్పుడు అందరు విని అరే కైలాష్ కేర్ అనుకున్నాము మన కేర్కే ఇసొంటుండా అన్నాడు. అంటే అప్పుడు అనిపించింది ఏమో ఫాల్టీ అట్లా వస్తుంటాయి అప్పుడప్పుడు. మీరు కూడా మళ్ళీ చాలా గ్యాప్ తర్వాత ఒక పాట పడ్డదే 1 డేలో 1 M పోయింది. పోయాకలా ఇక చూసిర్రా అన్న? అబ్బా మొత్తం అసలు పాట పక్కన పెడితే తిరుగుతా మంచి మస్తు వాడిండు, పాడిండు. ఒక్క చోట కూడా నాకు మంచి లేదని ఒక్కడు రాయలే. 2 రోజులు 2 కండ్ల కింద క్యారీ బ్యాగులు వచ్చినాయి. కామెంట్లు చదివి న్యూయెస్ట్ కొట్టాలే చూడాలి. అవును తరుణ్ నాకు అంతకుముందు కూడా ఒక పాట ఇచ్చిండు, అది ఇంకా రికార్డింగ్ చేయలే కానీ తరుణ్. ఇక మనం ఆడ చూసినప్పుడు లైవ్లో రికార్డింగ్ చేసేటప్పుడు అయితే మళ్ళా భుజం మీద కొడతారు శ్రీనాథ్ అన్న వచ్చి, తమ్ముడు అరే గింతగానం ఉందా ఇంట్లో, నేను ఏదో ఇట్లా ఒట్టిగా అంటే అమ్మాయిలు ఒట్టిగా రిలీఫ్ అయినాక అనుకున్నా నేను. అమ్మ కామెంటింగ్లు చూసి ఇంట్లో మెలోడీ అంటారు. మెలోడీ నా కుతికేల సఫుడు నాకు మెలోడీ అంటే అని తెలియదు అనండి ఇప్పుడా అంతా ఎందుకన్నా అన్న పాడితే మస్తు ఉంటుంది. ఇదా ఇప్పుడు ఏ ట్యూన్లోకి ఏ పాటలోకి కన్వర్ట్ చేయాలి చెప్పు. అదేది పాడి నాటు మింగలేక మంగళారం అన్నట్టుందిరా భారం, అసలు పాయింట్ మీద దెబ్బ పడ్డదిరా, ఆలు లేదు సోలు లేదు అలుడి పేరు సోమలింగం, బ్యాటింగు వటక ముందే అవుట్ అయిపోతివా, అవుట్ అయిపోతివా. సూపర్ ఏందో అట్లా అందరూ సఫర్లు కొడుతుంటే ఆగనన్నట్టు ఒక్కోసారి. అద్భుతం. అయితే ఇట్లనే సఫర్లు ఎక్కువైతే తుఫీలు కూడా ఎక్కువైతాయి. సూపర్ పాటలు. అది ఇంకోటి బంగారు కూడా ఉంది కానీ అదే ఒకటి వారిందే అది హరిని యువటూర్ అని బాగా పాడింది. అవును అది కూడా నా ఫేవరెట్ సాంగ్ అది. అది టైటిల్ సాంగ్ ఒకటి, ఒక సాడ్ సాంగ్ ఒకటి ఉంటది. పాటల ఆల్బమ్ మొత్తం మస్తు ఉంటది అన్న. అవును ఖతర్నాక్ ఆల్బమ్. బుడ్డరీలు చూడంగానే అనిపిస్తుంది సినిమా ఖచ్చితంగా పోవాలనిపిస్తుంది. నాకైతే అది చూడంగానే నాకు ఇంటర్వ్యూ ఖచ్చితంగా పోవాలనిపించింది. అది వైబ్రేషన్ ఉన్నది అందులో. అవును ఎందుకు కొన్ని మ్యూట్లు ఉంటాయి, ఇదేమో వైబ్రేషన్లో పెట్టిండ్రు. లేదన్నా నేను సినిమా చేస్తున్నప్పుడు మొన్న ఫైనాన్స్ అయ్యేటప్పుడు చూసినాం కదా, సినిమా అద్దరిపోయింది. డ్యామ్ షూర్ హిట్ అన్నతో నేను 2-3 టైమ్స్ చెప్పిన నిన్న మొన్ననే, సినిమా హిట్ అవుతుంది అన్న, పక్కా హిట్ అవుతుంది, జాగ్రత్తగా ప్రమోట్ చేయండి అన్న. అన్నప్పుడు ఇవాళ కొట్టాము ఏదో ఏది ఒక సాంగ్ విషయంలో చెప్పిన. నువ్వు అమెరికాకి వెళ్ళి వచ్చినా? అమెరికాకి వెళ్ళి వచ్చిన. అమెరికాకి వెళ్ళి అక్కడ
అంటే అక్కడనే ఉంటావా నువ్వు? ఆడనే ఉంటా రేషన్ కార్డు కూడా అక్కడనే ఉందా? మొత్తం పుస్తకం కూడా ఆడదే ఇక. ఆ. కానీ బాగానే తెచ్చినవే, ట్రంప్ తిప్పలు పెట్టినా కూడా ఇక్కడ మంచిగానే తెచ్చినావు పైసలన్నీ. ఎప్పుడో తెచ్చిన కదా. ఆ. మీ సొంత ఊరు ఏ ఊరు? హైదరాబాద్లోనే పెరిగినా, మాది కృష్ణా జిల్లా. ఆ. బట్ మొత్తం మారిపోయింది ఇక. ఆడ నుంచి ఈడికి వచ్చిన, ఇప్పుడు ఈ నుంచి ఆడికి పోయినా, పిల్లలు వాళ్ళు అంత అక్కడనే ఇక. ఉమ్. మొత్తం అంటే సినిమా ఫస్ట్ నుంచి ఉండేనా, సినిమా తీద్దామనా యాష్కన్ చేద్దామని ఇంట్లో కూడా నటించినవుగా నువ్వు? నటించిన ఇగో మా వాడు నటించంటే చేసిన నేను. ఎవరన్నా ఆర్టిస్ట్ రాకపోతే పెట్టినావా లేకుంటే లేదన్న అట్లేం లేదు. రాకపోతే కాదు కానీ ఇద్దరు ముగ్గురు అనుకున్నా. అందరు అట్లే అనుకుంటారు. అంటే ఏంది ప్రొడ్యూసర్ అంటే ఆయన అడిగింటాడు ఆ క్యారెక్టర్, లేకపోతే నన్ను పెట్టుకుంటే నీకు డైరెక్షన్ ఆపర్చునిటీ ఇస్తా అని అట్లా అనుకుంటారు. కానీ అస్సలు ప్రామిస్గా చెప్తున్నా అట్లా లేదన్న. అసలు ఫస్ట్ ఈయన అడిగినప్పుడు నేను లేదు కుదరదు అని చెప్పేశాను అన్న. బట్ ఈయనతో కూర్చున్నప్పుడు ఈ డైలాగ్స్ రాసింది దీనికి ఈయనే. అవునా? అవును. సినిమా డైలాగ్ నా లెక్క నువ్వు ఫల్టీగా ఉన్నవే. ఏదో రాసిన ప్రయత్నం చేసిన, పల్తైతా. చూడాలి మనం ప్రేక్షకులు ఎట్లా దాన్ని తీసుకుంటారో చూడాలి. తీసుకుంటారు. మొన్న మన అన్న కూడా పొలిశెట్టి అన్న ఎట్లా పెట్టిపించిండు, సొంతంగా రాసుకున్నాడు. ఎవ్వని తల రాత ఆడే. సిద్ధు అన్న కూడా అంతే కదా, వాళ్ళ రాత వాళ్ళే రాసుకుంటారు, తల రాత రేకని. విశ్వకన్నా కూడా వస్తాడు. కానీ నేను రాసుకోవటం కూడా బాల క్రెడిట్ చెప్తా, ఎందుకంటే ఆయన రాపించుకున్నాడు అట్లా. నేను చెప్తే ఒక 10, 20, 50 చెప్తే అందులో ఒక 2-3 తీసి పెట్టేటోడు. సో ఆయన మొత్తం వచ్చినాయంటే ఆయన క్రెడిట్. ఇప్పుడు రాసేటప్పుడు మంచిది వస్తుంది, చెడ్డది వస్తుంది, చాలా మంచిది వస్తుంది. అట్లా ఆయన ఏదేదో దానిలో మంచిగా చూసి తీసి పెట్టుకుని ఇది సూట్ అవుతుంది అని చెప్తుండే, అట్లా 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 వెళ్ళిపోయింది మంచిగా. ఇప్పుడు మొత్తం ఫేరున్న ఫ్యాడింగే ఉన్నది, పెద్దోళ్ళే ఉన్నారు అందరూ. ఇప్పుడు మీరు డైలాగులు చెప్పేటప్పుడు ఇప్పుడు కసిరెడ్డి అన్న కూడా కసురుకుంటుండేనా, ఇది బాగాలేదు వేరేలా చేద్దాం డార్లింగ్ అంటుండే? లేదు, ఎప్పుడు లేదు. ఏదన్నా ఒక సీన్ చెప్తే వచ్చి దీన్ని ఇట్లా చెప్తే ఎలా ఉంటుంది, ఇట్లా చేస్తే ఎట్లా ఉంటుంది అని ఇంప్రవైజ్ చేసేవాడు. బాగా ఇంప్రూవ్ చేసి చేసేవాడు. నువ్వు ఎన్నో సినిమాలు చేసినావు అన్న, నీకు పెద్ద పెద్ద డైరెక్టర్లు ఉన్నారు. ఈ సినిమాలో ఎట్లున్నది అనుభవం నీకు? అనుభవం అన్నది కూడా యుఎస్ఏనే. ఎవరు రాజా అన్నది కసిరెడ్డి అన్నది యుఎస్ఏనే. ఊరు శివర హాస్టల్. కాలిపోయి నువ్వు రాయ అక్కడ ఏడుంటుంది? కాలిపోయినూరే అన్న. ఆనే ఉంటావా? ఆడనే చాలా ఉంటాయిగా. ఓ మస్తున్నాయినా. డల్లాలా ఇంకోటి ఉంటుంది ఏంటంటే నువ్వు కూడా పోయినావు అన్న? దల్లాలు నేను ఎక్కడ పోలేనే, కాలిపోయినూరు. ఆ రానియనే లేడు. అవునా? నన్ను రానియలేక నేను ఇక పగబట్టి అమెరికా రానియవా అంట అని మొత్తం ఆస్ట్రేలియా ఒకటి పెట్టిన. ఆస్ట్రేలియానా? నేను ఇక్కడనే పోతే ఇక మొత్తం ఆడ నౌకరీ చేసినావా ఏమన్నా? లేదన్న, నాకెంత చేసి కిరికిరి చేసిండా. అందరూ నాకెంత చేసేవారు, నేను గిరిగిరి చేసేవాడు. నువ్వు సాఫ్ట్వేర్ ఇంజనీర్వేనా ఆడ? లేదన్న, డిగ్రీ కంపెనీ పెట్టినావా? కంపెనీ. ఐటీ కంపెనీ? ఐటీ కాదన్న, కొంచెం షార్టే. షార్ట్ కంపెనీ. మొత్తం నీ కిందనే పని వాళ్ళు ఉంటుండే మొత్తం. అన్నిటిసి పెట్టి మళ్ళీ సినిమాలకి ఎందుకు వచ్చినాయి మరి? ఏదో అలా అయిపోయిందన్న, ఆ కంపెనీ దెబ్బేసింది. మనం ఎవరిని దెబ్బేయాలి అన్నప్పుడు డైరెక్టర్ దొరికాడు. నీకు పెద్ద పెద్ద డైరెక్టర్లు ఇప్పుడు అనిల్ అన్న కూడా నీకు దోస్త్ అంట కానీ ఎవరు చెప్తున్నారండి ఇవన్నీ? ఇగో నాకు వేరే ఉన్నది, కలాష్కర్ ఉంది. రాగిపోడి అన్న కూడా నీకు దోస్త్ అంట కదా? రాగిపోడా ఆయన ముంగల్నే అలానే తెలుసా, యాక్రా అన్నారు. బాక్సర్ లో హీరో కూడా ఫ్రెండ్ అలా. పెద్ద పెద్దోళ్ళు ఉన్నారు అన్న. పోతే పోయింది కంపెనీ, కానీ మంచి కంపెనీ దొరికింది పొద్దుముఖంగానే. పొద్దున్న ప్రొడ్యూసర్స్ కంపెనీ, డైరెక్టర్స్ కంపెనీ, మ్యూజిక్ డైరెక్టర్స్ కంపెనీ, హీరో కంపెనీ, అంతే. నేనేదో ఇంటికానే ఫేమస్ అనుకున్నా, ఇంగ్లీష్లో కూడా ఫేమసే ఉన్నారు వాళ్ళు. అమ్మా ఒట్టిగానే రాలేరు చూడు, అందరూ డాలర్స్కి వెళ్ళి కన్వర్టింగ్ అయ్యే వచ్చారు. మనమే ఒట్టిగిడు. ఈడనే ఉన్నాం మనం. నువ్వు కూడా అక్కడ పోయినావా? నేను యుఎస్ఏ అంటే నాది మాదంతా ఊసే. ఆయన రిలాక్స్ అవ్వడానికి వెళ్తాడు. ఊరు శివర హాస్టల్ మాది. ఆయన రిలాక్స్ అవ్వడానికి వెళ్తాడు అన్న. ఇంకా నయము ఇప్పుడు లేవు. ఆయన రిలాక్స్ అవ్వడానికి వెళ్తాడు ఊరి చివరి హాస్టల్కి. అక్కడ సముద్రాలు ఉంటాయి కానీ పంపు షెడ్లు మంచిగా ఉంటుందా? పంపు షెడ్లు అన్న. ఇంకెక్కడ ఇప్పుడు ఏడున్నాయి అవి? లేవు ఇప్పుడు. లేదు ఉన్నాయన్న. ఇప్పుడు అంతా అవి కన్వర్టింగ్ అయిపోయి కూలగొట్టేసి ఓయోలు అని కట్టింది అవి.
లేదులేన్న మా సైడ్లో ఇంకా ఉన్నాయి. అవే కదా, అవే ప్లేస్లలో అవి వచ్చినాయి. మా సైడ్ ఇంకా ఉన్నాయి లేన్న, ఉన్నాయా? మస్తు ఉంటాయన్న మా సైడ్. ఆ. అయితే ఎందుకన్నా మీరు ఎప్పుడైనా వెళ్ళారండి మరి? ఒక్కొక్క క్యారెట్ కర్కి ఒక్క బాడీలో లాంగ్వేజ్ ఇచ్చినవే. ఇప్పుడు అన్న చూడంగానే మల్లె పూలు పట్టుకుంటాడు, ఈ అన్న చూడంగానే ఏందో ఒక మందు పట్టుకుంటాడు, ఆమెనేమో అంటుంటుంది ఎందుకురా నన్ను ఇట్లా చేసిండ్రంట అని. మీద కూర్చొని కొట్టేది నువ్వే కదా? కాదు కాదు. కాదా? ఇంకొక పక్క ఫోన్ చూస్తే నీలాకనే కొట్టింది. ఈవిడ నెత్తి మీద కూర్చుంటది. ఆమె ఏ రేట్ ఆమెనా? ఆవిడ వేరేట ఆమె. మొత్తం నీకు ఎంతమంది ఇంట్లో? చెప్పాను కదన్నా. నాకు అవన్నీ ఎందుకులే అన్న. సరే మొత్తం అది చెప్పొద్దు బయట. 6 తారీఖు చూస్తే అన్ని అర్థమైంది. అవు అందుకే నేను 6 సార్లు చూడాలి, నేను పంపిస్తా చూడు. నా కస్టమరే వచ్చి అట్లా కొంచెం వైద్యం వికటించిన అన్నమాట. చాలా మంది దగ్గరకు పోతే సైడ్ ఎఫెక్ట్లు వస్తాయి. అవు ఇప్పుడు ఆ గోలికి సైడ్ ఎఫెక్ట్, ఈ మందుకు సైడ్ ఎఫెక్ట్. నా దగ్గర వస్తే సెంటర్ ఎఫెక్టే, సైడ్ ఉండదు ఇక, సెంటరే మొత్తం. అట్లా సమర్ సత్ అని నేను సమర్ తక్కువైందంటే నేను చాలా ఫ్యామిలీస్ కూడా క్యాన్సలింగ్ ఇస్తాను నేను. క్యాన్సిలింగ్ కౌన్సిలింగ్. అదే మీరు అంటే టూ మచ్ చదువుకుంటే అట్లా అవుతారు, నార్మల్గా చదువుకుంటే క్యాన్సలింగ్ అది ఎక్కువ చదువుకొని దాన్ని ఫాస్ట్గా మాట్లాడుతారు. క్యాన్సలింగ్ అనమాట. నేను డాట్ కర్, ఎందుకంటే డీకి మధ్యలో డాట్ ఉంటుంది, డీకు ఆర్కు, అందుకే డాట్ కర్. చాలా మందికి తెలియదు అది. కరెక్ట్ అన్న. అసలు పిహెచ్డి చేస్తారు కానీ నేను డిపిహెచ్ చేసి డిసిహెచ్డి అంటే అది డిచ్ అన్నట్టు. తాగినాక డిచ్చే కదా, ఆ డిచ్ అన్నమాట. ఇంకా చాలా తెలియాలి వీళ్ళ కథల గురించి. బాల్య సతీష్ ఏం చేసిండు, చేస్తారు కసిరెడ్డి ఏం చేసిండు, మన బొబ్బిలి ఫుల్ ఏమి ఇచ్చిండు మ్యూజిక్. అన్న నువ్వు ఏం వేసి రాసినవి అవి? ఏదన్నా ఇవన్నీ పాటలు మ్యూజిక్ డిచ్ కొట్టినా? వెరీ గుడ్. మనం అంతా జై బాలయ్య అనే అంతే. అంటే ఇప్పుడు బాలయ్య సార్ పేరు వాడినాం కదా, ఏమనలేరా? పెద్ద మనసు అంతది, పెద్ద మనసు ఫ్యాన్స్ మేమంతా. అక్కడ ఫ్యాన్స్, ఇక్కడ ఫైనాన్స్, ఫ్యాన్స్ రెండు ఉన్నాయి, చూసుకుంటాం ఇక అంతే. ఇట్లా కుదిరింది. మరి ఈమె కొంచెం రిలేటెడ్గా అనిపిస్తుంది. కూచిపూడి అప్పుడు చేసిందంట కదా, అందులో బంగారం కూడా వచ్చిందంట. ఎన్ని తులాలు వచ్చిందా? 10 తులాలు లేదు, బట్ బంగారం మెడల్ ఇచ్చారు. మంచిగా ఇంకా చేస్తారు. చాలా కథలు ఉన్నాయి, పాటలు కూడా వాడినావు కదా. పాటలు పాడుతుంది. పాటలేం అంత గొప్పగా ఏం అంత కాకుండా కొంత నాన్న ఇప్పుడు నేను వాడిన చూడు. మీరు అద్భుతంగా పాడారు. ఇక మళ్ళీ ఒక పాట పాడు. నేనా? ఇప్పుడు కెమెరాలు ఆపేసి అందరు పారిపోతారు. బంగారు బంగారు పాడు వచ్చింది పాడు. అయ్యో సురేష్ గారి ముందు పాడాలంటే టెన్షన్. సరే కళ్ళు మూసుకున్నాను. చెవులు కూడా మూసుకోండి. ఎలాగ మూసుకుంటారు పాడే కదా. బంగారి బంగారి పెనిమెటి బంగారి మెళ్ళో నలపూసై మరిసావే, ముక్కోటి దైవాల వరమైనను చేరి తలపాపిట కుంకుమ కురిసావే. నీ కొరకేగా నేను, నా కోసం నేలేను, పుడతానే నీ పెండ్లామై పుట్టేశాను. నిన్ను దాటి పోలేను, నీ లోపట చేరాను, ఇక జనమాలన్నైనా నీతోనే నేను. అంతే. సూపర్. పాపం కాదు కుక్కెకు అంత టైట్ కట్టుకున్నది కూడా లోకల్ కార్డ్స్ ఓపెనింగ్ అయినాయి. అగో బిగ్గర కట్టుకున్నాడు పాపం. అట్లుంటే మనం భారం. అగో సగము బిగ్గర అయింది, ఆయన కూడా సూపర్. ఇక అంటే మిమ్మల్ని చూసాక కొంచెం ఇన్స్పిరేషన్ వచ్చింది. అంటే ఈసొంటోడే వంకరోడు యాంకర్ అయ్యింది అంటే నేను కానీ అనుకున్నావు. డాక్టర్ ఒకరు మాట్లాడు కూడా యాంకర్ అయింది. డాక్టర్ దగ్గర వచ్చిన తర్వాత సెట్ అయిపోయింది గొంతు కూడా.
డాక్టర్. మన క్యాన్సలింగ్ అసంటిది. మనం ఎంకరేజ్ చేస్తే ఏదైనా చేస్తారు పాపం. అవు ఇప్పుడు 10 మంది మొగోళ్ళం ఉన్నాం, ఒక్క ఆమెనే ఉన్నది ఆమె. తోడుకు నేను ఉన్నాగా. ఇంత బుగులు పట్టకుండా అంటే అది ఫ్రీడమ్ అన్నది. ఫ్రీడమ్. చూసినామా? మళ్ళీ 42 ఉంటుందా? ఉంటుందన్న. ఉంటుందా? మెయిన్ పార్ట్ మీద కాశిరెడ్డి కొంచెం కామ్గా ఉండలేవా నువ్వు? మల్లెపూలు ఇవ్వండి అయ్యా ఆయనకి. అది అది నాకు ఇచ్చేసి మనిషి మారిపోయిండు. నాకేమన్నారు ఎప్పుడు ఇంక అదే మల్లెపూలు ఎప్పుడు దొరుకుతాయా అని చూస్తూ ఉంటారు డైరెక్ట్. అయితే 6 తారీఖు ఎందుకు రిలీఫింగ్ పెట్టుకోరు దీన్ని? మా లక్కీ నెంబర్ అన్న సిస్కా 6 కొడితే సిస్కు పోవాలి. కొడితే 6K. సార్ అందులో మొత్తం సిస్కు నెంబర్ అంటే మొత్తం సిస్కు కింద ఉంటుంది కానీ అవును, దాన్ని తిప్పితే పైకి వెళ్తుంది. 9 కూడా పైకి ఉంటుంది అన్న, ఇప్పుడు 9 కింద. మెడ పైన ఉంది కదన్న. సిస్క్ అనేది క్రికెట్లో పెద్దదే. నీకు అర్థమైంది దొంగ, నువ్వు చెప్పు. మైండ్ వాయిస్ వేస్తా. అదే నిలవలేదు అంటే ముళ్ళు కిందికి పడిపోయి ఉంటుంది కానీ అది మళ్ళీ వెళుతుంది. వచ్చేస్తుంది కదన్న. 9వ తారీఖు వరకు ఉంటుంది కానీ పైకి వస్తుంది మళ్ళీ. అట్లా చిన్న ముళ్ళు ఎందుకని నవ్వుతుంది? కిందికి పడిపోయి ఉంటుంది కదా. పడిపోయేలా ఉన్నా. ఈ ఇంటర్వ్యూ చిన్న పిల్లలకు అర్థం కాకుండా మొత్తం బూతులే మాట్లాడినట్టు. సినిమా కూడా నిజంగా ఫార్మీస్ చెప్తున్నా ఇట్లనే ఉంటుంది. ఎంత మంచి వైబ్రేషన్. దీన్ని కట్ చేసిన ఎడిటర్ల కానుంచి దీన్ని ఫోటోగ్రాఫ్ అంత మంచిగా కుదిరింది. ఏ ఫ్రేమ్ చూసినా మంచిగా. ఫోటోగ్రఫీ అన్న అమ్మముత్తు అన్న, అమ్మముత్తు అని. అమ్మమ్ముత్త ఆ, తమిళనాడా? తమిళనాడే. తమిళనాడు. మస్తు మస్తు డిఓపి ఆయన. అరవడు చేయడు కానీ గట్టి గట్టిగా అరుస్తాడు సెట్ల అందరి మీద. మా మీద అరవడలే. నాకు అర్థమవుతుంది ఏముంటుంది అలాగా. చాలా బాగుంది. என்ன ஜூம் எனக்கு எல்லி இருக்கீங்க தர ஃபட்டு கேடுனா என்ன ஆர்டிஸ்ட் மாதிரி இந்த ஃபீமேல் இருக்கீங்க தர கதா 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 వన్ టేక్ అంత వైబ్రేషన్ అంటే ఇట్లా మాట్లాడితే చాలే. మనకేంటిదో మళ్ళీ నార్కో ఇండియన్స్ ఎక్కువ లైక్ చేస్తాము తమిళనాడు వాళ్ళని. అవు తమిళనాడు వాళ్ళు మనం 7కి చెప్తే 5కే ఉంటారు, ఏం పని లేనట్టు. మన వాళ్ళకి సిగ్గు అనిపిస్తుంటుంది, ఈ కొడుకు లేదురా ఇంత పొద్దుగాలు వచ్చి వీళ్ళకి ఏం పని లేదా. ఇక ఫైటర్లు డాన్సర్లు అయితే ఆనే అనుకుంటారు వచ్చి. అవు ఈ డెడికేషన్ చూస్తే అయితే ముందు వీళ్ళకే చెప్పాలన్నట్టు ఉంటుంది. ఇటువంటి టీంని సెట్ చేసిన బాల్య రాజేష్ అన్న, సతీష్. సతీష్ ఇగో నాకు బాల్య రాజేష్ అన్న, రాజేశం అన్న, బొబ్బిల్ అన్న, మంచిగా కసిరెడ్డి అన్న ఇంకా మంచిగా బూస్టింగ్ ఇచ్చిండు అన్న. సక్సెస్ఫుల్లే. ఇంకా అన్న కూడా హీరోగా అంటే క్యారెక్టర్లు చాలా చేసిండు. అందులో జంతువుల దాంట్లో చేసినావు, మినిమం అందులో చేసినావు, ఒప్పించినావు. ఇంకా లక్కీ బాక్సర్లో చేసిన బాక్స్ అన్ని హీట్లు ఇచ్చిండు. హీట్ల మీద హీట్. ఇట్లా మల్లేశం కూడా హీట్ అయినా. నీ వైబ్రేషన్ మంచిగా ఉన్నది. గాయత్రి అన్న అన్న ఈ బిత్రిని మర్చిపోకు. నేను అస్సలు మర్చిపోను. ఇగో ఈ ఏల్- నన్ను మర్చిపోకండి. ఈ ఏళ్ళతో లాక్ చేయి నేను చేస్తా. అట్లా. ఓకే. లా 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 లా. స్పార్క్ ఏం రాలేదు. రామ్ చరణ్ ఫ్యాన్, పిచ్చి ఫ్యాన్ రామ్ చరణ్ ఉంటాయి. చూసినావు, అందుకోసానికి మ్యూజిక్ వచ్చిందేమో. ఇటువంటి కథలు ఇంకా ఈ సినిమాలో చాలా ఉన్నాయంట. పొయ్యి 6 తారీఖు నాడు మర్చిపోకుండా మార్చి 6 నాడు పొయ్యి టాకీస్లో చూడాలి మన అందరము. ఇగో మన హీరో, గ్లామర్ హీరో ఒక మాస్ క్యారెక్టర్ని ఎట్లా చేసిండు అవి చూసి బ్లెస్ చేయాలి మన గాయత్రిని. మళ్ళీ తర్వాత రాజేష్ అన్న పైసలు రావాలి ఫస్ట్ వచ్చి మంచిగా ఇంకా ఇంకా డెవలప్మెంట్లో పార్ట్ 2లు ఇంకా అసంటి ఇంకా ఈ డైరెక్టర్ లాంటి వాళ్ళు అంటే అన్న కూడా ఎవరితో తీస్తామన్నా మళ్ళీ ఇంకా మళ్ళీ వీళ్ళతో తీస్తా అన్న, మళ్ళీ పని చేయాలి. పని చేస్తా. బాల్య సతీష్ మళ్ళీ చేస్తా అంటే నేను చేస్తా. విట్నెస్ బాలా. అన్న మీ సినిమా ఎందుకు చూడాలని ఒకసారి చెప్పి ఆడియన్స్. మా సినిమాలో మస్తు ఎంటర్టైన్మెంట్ ఉంది. మేము మీకు భాషను కొడతలేదు. మీరు మంచి వస్తారు, సినిమా చూస్తారు, ఎంజాయ్ చేస్తారు, నవ్వుకుంటారు, ఎంటర్టైన్ అవుతారు, హ్యాపీగా ఇంటికి పోయి చిల్ అవుతారు. ఫ్యామిలీస్తో వచ్చి చూడగలిగే సినిమా. ఎందుకంటే వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో ఉండే రిలేషను, బావ బామర్దికి మధ్యలో ఉండే రిలేషను, తల్లికి కొడుకు మధ్యలో ఉండే రిలేషను, ఫ్రెండ్స్కు ఉండే రిలేషను, అన్నిటినీ ఒక రౌండ్ వేసింది అన్న. అద్భుతంగా ఉంటుంది. సెకండ్ హాఫ్లో వాళ్ళిద్దరి మధ్యలో ఉండే రిలేషన్ అయితే
ఏడ్చిన నేను మదర్కు సన్కు మధ్యలో ఉండే సీన్స్కి ఏడ్చిన. చాలా అద్భుతంగా ఉంటుంది, ఫ్యామిలీతో చూడగలిగే సినిమా. ఫన్, ఫుల్ ఫన్ కామెడీ విత్ ఫ్యామిలీ ఎమోషన్స్. ఇప్పటిదాకా గోల్డ్ మెడల్ వచ్చినాయి హీరోయిన్కి, కానీ ఇప్పుడు ఏ మెడల్ వస్తాయో చూడాలి. ఎందుకు చూడాలి నీ సినిమా చెఫ్లు? ఎందుకంటే మా సినిమాలో ఫన్, ఎమోషన్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి. అండ్ మా సినిమాలో అందరూ చాలా జెన్యూన్ ఎఫర్ట్ పెట్టారు, చాలా ఆనెస్ట్ ఎఫర్ట్ పెట్టారు. డైరెక్టర్ గారు, మ్యూజిక్ డైరెక్టర్ గారు, అండ్ యాక్టర్స్, ప్రొడ్యూసర్ గారు, శ్రీనాథ్, నేను. సో మా అందరికీ కూడా ఇది ఒక మంచి ఎంకరేజ్మెంట్ అవుతుంది. మీరు అందరూ వచ్చి మా సినిమా చూసి మంచిగా రివ్యూ ఇవ్వండి, మమ్మల్ని అందరినీ ట్యాగ్ చేయండి, అండ్ అందరూ హ్యాపీగా నవ్వుకోండి. ఇప్పుడు ఈ ఇంటర్వ్యూ చూసి ఎలా నవ్వుకున్నారు, మా సినిమా చూసి అలాగే నవ్వుకొని బయటకు వస్తారు. సో మిమ్మల్ని నవ్వించాలని మేము అనుకుంటున్నాము, మీరు మమ్మల్ని బ్లెస్ చేయాలని మేము కోరుకుంటున్నాం. గదన్నట్టు ముచ్చట ఇక మర్చిపోకుండా మార్చి 6 తారీఖు నాడు అయితే పోవాలి, ఈ సినిమాని హీట్ కొట్టియాలి. ఓకేనా? అందరు కేర్ టేకర్, అందరు డిచ్ ఎచ్చి కొట్టినాం ఇప్పుడు అందరం. థ్యాంక్ యూ అన్న.